ఈ వీడియో పూర్తిగా వినండి. ఎక్కడ అమ్మాయన కట్ చేయొద్దు. ఒక ముసలి ఉంది. ముసలి మాంసం బాగా తింటదు. ఏది దొరికితే దాన్ని వదలకుండా దాని అవకాశం బట్టి తింటానే ఉండదు. బాగా తిన్న తర్వాత దాన్ని పొళ్ళమయ్యాన మాంసం బాగా ఇరుక్కుంటుంది. ఇరుక్కున్న తర్వాత దాని అంతగా అది శుభ్రం చేసుకోలేదు. తినటం వరకే తెలుసు. దాని పొళ్ళమయ్యాన ఉన్న దాన్ని శుభ్రం చేసుకోవడం దానికి రాదు. అప్పుడు అదేం చేస్తుందంటే కొన్నాళ్ళుగా పొళ్ళమయ్యాన ఉన్నది పళ్ళు ఊడిపోయి చనిపోద్ది ముసలు. అప్పుడు అదేం చేస్తుందంటే ఒడ్డుకు వచ్చి నోరు బాగా తెరుస్తుంది. తెరిచిన తర్వాత కొంతసేపుడికి పక్షులు వచ్చి దాని నోట్లో వాలి మొత్తం అంతా దాని ఉన్న మాంసాన్ని పీసులు ఉన్న అన్ని పళ్ళమయాన్ని ఉన్న దాన్ని తీసుకు తింటూ ఉంటాయి. అబ్బా ఎంత ముసలి మంచిది, పళ్ళమయాన్ని ఉన్న మాంసాన్ని తినడం నన్ను ఏం అంటలేదు అని చెప్పి పక్షి అనుకుంటా తింటుందా. కొంతసేపు అయిన తర్వాత పక్కన జింక కనపడుతుంది. జింక దగ్గరికి వెళ్ళింది. చూసావా ముసలి ఎంత మంచిదో, దాని పళ్ళమైన ఆహారం నాకు ఇస్తుందా, నన్ను ఏం చేయట్లేదు అని చెప్పి జింకతో అంటుంది. జింక అందా, మొన్న ఈ మధ్య నా పిల్లన తినేసిన అన్యాయంగా ముసలని చెప్పింది. కాదు ముసలి మంచిదని పక్షి వాదిస్తుంది. కాదు ముసలి చెడ్డదా అని చెప్పి జింక వాదిస్తుంది. ఈ వాదించిన దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? దేని స్వలాభం కోసం అది మాట్లాడద్దు. ముసలి స్వలాభం కోసం పక్షిని రాణిస్తుందా? ముసలి ఆహారం కోసం జింకను రాణిస్తుందా? దీన్ని బట్టి ఏదైనా సరే ఒకటి మంచి చేయాలంటే రెండోటి చెడు జరుగుద్ది. వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మనం తెలుసుకోవాల్సింది మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని.